ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి ప్రశ్న. మల్కన్గిరి ఎయిర్పోర్ట్ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ, ఆప్షన్ బి అమిత్ షా, ఆప్షన్ సి రాజ్నాథ్ సింగ్, ఆప్షన్ డి నవీన్ పట్నాయక్. ఆన్సర్ ఆప్షన్ డి నవీన్ పట్నాయక్. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలోని మల్కన్గిరి జిల్లాలో మల్కన్గిరి ఎయిర్పోర్ట్ను ప్రారంభించారు. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి పరచడంతో పాటు వాటితో కనెక్టివిటీని మెరుగుపరచడం కోసం దీన్ని 70 కోట్ల రూపాయలతో నిర్మించారు. రెండవ ప్రశ్న. కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ పునర్వ్యవస్థీకరణకు ఏ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది? ఆప్షన్ ఏ వ్యవసాయ శాఖ, ఆప్షన్ బి ఆర్థిక శాఖ, ఆప్షన్ సి అటవీ వాతావరణ శాఖ, ఆప్షన్ డి పరిశ్రమల శాఖ. ఆన్సర్ ఆప్షన్ బి ఆర్థిక శాఖ. ఆర్థిక శాఖ కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ పునర్వ్యవస్థీకరణకు ఆమోదం తెలిపింది. వాణిజ్య బొగ్గు మైనింగ్ను నియంత్రించడంతో పాటు బొగ్గు ఉత్పత్తిని పెంచడమే దీని లక్ష్యం. మూడవ ప్రశ్న. 27వ జాతీయ యువజన దినోత్సవాన్ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ, ఆప్షన్ బి అమిత్ షా, ఆప్షన్ సి రాజ్నాథ్ సింగ్, ఆప్షన్ డి ధర్మేంద్ర ప్రధాన్. ఆన్సర్ ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ. మహారాష్ట్రలోని నాసిక్ వేదికగా జనవరి 12న జరిగిన 27వ యువజన దినోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తత్వవేత్త స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జరిగే ఈ వేడుకలను 1985 నుంచి జరుపుకుంటున్నారు. నాలుగవ ప్రశ్న. సమ్మాన్ రూపే క్రెడిట్ కార్డులను ఏ బ్యాంక్ ప్రారంభించింది? ఆప్షన్ ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి ఇండస్ ఇండ్ బ్యాంక్, ఆప్షన్ సి పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆప్షన్ డి యాక్సిస్ బ్యాంక్. ఆన్సర్ ఆప్షన్ బి ఇండస్ ఇండ్ బ్యాంక్. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో ఇండస్ ఇండ్ బ్యాంక్ సమ్మాన్ రూపే క్రెడిట్ కార్డులను ప్రారంభించింది. యూపీఐ సౌకర్యంగా కలిగిన ఈ కార్డులను ప్రభుత్వ రంగ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఐదవ ప్రశ్న. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీ ఏది? ఆప్షన్ ఏ మైక్రోసాఫ్ట్, ఆప్షన్ బి యాపిల్, ఆప్షన్ సి అమెజాన్, ఆప్షన్ డి వాల్మార్ట్. ఆన్సర్ ఆప్షన్ ఏ మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ యాపిల్ కంపెనీని అధిగమించి ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. 2021 తర్వాత తొలిసారిగా యాపిల్ మార్కెట్ విలువ మైక్రోసాఫ్ట్ కంటే 0.9% తగ్గింది. ఆరవ ప్రశ్న. ఏ 2 నగరాలకు క్లీనెస్ట్ గంగా సిటీ అవార్డు లభించింది? ఆప్షన్ ఏ వారణాసి కాన్పూర్, ఆప్షన్ బి వారణాసి ప్రయాగ్రాజ్, ఆప్షన్ సి కాన్పూర్ ప్రయాగ్రాజ్, ఆప్షన్ డి ప్రయాగ్రాజ్ ఘాజీపూర్. ఆన్సర్ ఆప్షన్ బి వారణాసి ప్రయాగ్రాజ్. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్లోని వారణాసి ప్రయాగ్రాజ్ నగరాలకు క్లీనెస్ట్ గంగా సిటీ అవార్డు లభించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అనేది పట్టణ పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ పారిశుద్ధ్య శాఖ నిర్వహిస్తున్న అతిపెద్ద సర్వే కార్యక్రమం. ఏడవ ప్రశ్న. ఇటీవల యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ వినయ్ చంద్ర, ఆప్షన్ బి ప్రభాకర్ దాస్, ఆప్షన్ సి హరిచంద్ర, ఆప్షన్ డి షీల్ వర్ధన్ సింగ్. ఆన్సర్ ఆప్షన్ డి షీల్ వర్ధన్ సింగ్. 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి షీల్ వర్ధన్ సింగ్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా కేంద్ర ప్రభుత్వం జనవరి 11న నియమించింది. వర్ధన్ సింగ్ గతంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కు డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వర్తించారు. ఎనిమిదవ ప్రశ్న. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 1000 పరుగులతో పాటు 100 వికెట్లు తీసిన తొలి భారతీయ క్రికెటర్ ఎవరు? ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ, ఆప్షన్ బి దీప్తి శర్మ, ఆప్షన్ సి పూజా వస్త్రాకర్, ఆప్షన్ డి రోహిత్ శర్మ. ఆన్సర్ ఆప్షన్ బి దీప్తి శర్మ. భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 1000 పరుగులతో పాటు 100 వికెట్లు తీసిన తొలి మరియు ఏకైక భారతీయ క్రికెటర్గా నిలిచింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో దీప్తి ఈ ఘనత సాధించింది. తొమ్మిదవ ప్రశ్న. ఏషియన్ గేమ్స్ 2026 ఎక్కడ జరగనున్నాయి? ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి భారత్, ఆప్షన్ సి ఖతర్, ఆప్షన్ డి సౌదీ అరేబియా. ఆన్సర్ ఆప్షన్ ఏ జపాన్. 2026లో ఏషియన్ గేమ్స్ 20వ ఎడిషన్ జపాన్లోని నగోయా వేదికగా జరుగుతుంది. ప్రతి 4 ఏళ్లకు ఓసారి జరిగే ఈ గేమ్స్ తొలి ఎడిషన్ 1951లో భారత్లోనే జరిగింది. ఇక ఆఖరు ప్రశ్న. దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి. 2024 రిపబ్లిక్ డే పరేడ్లో మహిళా దళానికి నేతృత్వం వహించబోతున్న ఐపీఎస్ అధికారి ఎవరు? ఆప్షన్ ఏ శ్వేతా సుగదన్, ఆప్షన్ బి మమతా సోదా, ఆప్షన్ సి ఆశా సిన్హా,
ఆప్షన్ డి కిరణ్ సేతి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.